హలో గైస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో మీతో చాలా మాట్లాడబోతున్నాను, చాలా షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఒక ట్రిప్ వ్లాగ్ మాట. నాకు చాలా స్ట్రెస్గా, ఫుల్ వర్క్ స్కెడ్యూల్ హెక్టిక్గా ఉండే అసలుకి. వర్క్, కాలేజ్, ఎగ్జామ్స్, మీటింగ్స్ అండ్ షిఫ్ట్స్, బాబోయ్ చాలా స్ట్రెస్గా ఉండే. సో ఇంత స్ట్రెస్లో కొంచెం నా కోసం అంటూ టైం స్పెండ్ చేయాలని అనిపించింది. యాక్చువల్లీ నాకు కాదు, నేను ఎంత స్ట్రెస్లో ఉన్నానని చెప్పేసి నా పక్కనున్న వాళ్ళు నా కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశారన్నమాట. సో ఐ యామ్ ఫీలింగ్ సో లక్కీ ఫర్ దాట్. నా కోసం అంటూ మన పక్కన ఉండేసి మన స్ట్రెస్ కోసము, సో ఇది నువ్వు రిలాక్స్ అవ్వాల్సిన టైము, కొంచెం రిలాక్స్ అవ్వు, మరీ చాలా హెక్టిక్ ఉంది నీ స్కెడ్యూల్ అని ఆలోచించి మనకి కొంచెం పీస్ఫుల్ టైం ఇవ్వడానికి తీసుకువెళ్ళడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట. మన లైఫ్లో అలాంటి ఒకరు ఉండడం, ఐ ఫీల్ సో లక్కీ ఫర్ దాట్. యాక్చువల్లీ నేను రీసెంట్గా వేరే న్యూ జాబ్ మారడం వల్ల అక్కడున్న రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కొంచెం ఎక్కువ నా పాత జాబ్ కన్నా. సో అక్కడ చాలా రిలాక్స్ ఉండే, ఇప్పుడు కొంచెం వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేసాయి. సో చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్. అయితే నాకు టైం స్పెండ్ చేయాలి, పర్సనల్గా కొంచెం రిలాక్స్ అవుదామన్నా అస్సలు ఆ టైం స్పేస్ తీసుకోలేకపోయాను. సో నా కోసం అంటూ నా పక్కనున్న వాళ్ళు ఆలోచించి, ఇంకా చాలు, నువ్వు ఇది రిలాక్స్ అవ్వాల్సిన టైము, మరీ టైట్ స్కెడ్యూల్ ఉంది నీది అని చెప్పేసి తీసుకెళ్ళారు అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు దానికోసం అయితే. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. విజయవాడలో గుణదల మాత చర్చ్కి మాట. ఇదే చర్చ్ నాకు చాలా పీస్ఫుల్ ప్లేస్ మాట ఇది. సో నాకు ఇది అంత ఇష్టమని తెలిసి అక్కడికే తీసుకెళ్ళారు తను కూడా. సో చర్చ్కి వెళ్ళాము, బస్ ఎక్కేసి నైట్ వచ్చేసాం అన్నమాట విజయవాడ 3 o'clockకి. కొంచెం అలా రెస్ట్ తీసుకొని 5 to 6 అలా మధ్యలో వరకు రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం కొండ ఎక్కే ప్రాసెస్ ఉంటుంది. చాలానే స్టెప్స్, స్లోప్స్గా ఉంటుంది. ఇటు సైడ్ స్టెప్స్, ఇటు సైడ్ స్లోప్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కిందనేమో చర్చ్ ఉంటుంది. మనం అలా కొండ ఎక్కేస్తూ పైన ఒక సిలువ ఉంటుంది అండ్ మేరీమాత ఉంటారు. అక్కడ వరకు వెళ్ళేసి రావడం మాట. మళ్ళీ వెదర్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. దీనికి ముందు రోజు వరకు ఫుల్గా వర్షం అంట విజయవాడలో. కానీ మేము చర్చికి వెళ్దాం అనుకున్న రోజు ఇప్పుడు ఇదంతా అవుతుండి మేము పైకి వెళ్ళి కొండ ఎక్కి కిందికి వచ్చేసి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత కూడా చాలాసేపు వరకు వర్షం రాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. ఎందుకంటే వర్షం పడితే కొండ ఎక్కడం మాత్రం చాలా కష్టము, జారిపోతుందన్నమాట. అసలు కష్టం చాలా కొండ ఎక్కడం వర్షం వస్తే. కానీ వర్షం రాలేదు. సో హ్యాపీగా మేము ఎక్కేసి మధ్యలో అలా కూర్చొని చిన్న క్లిప్స్ తీసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ అలా పై వరకు వచ్చేసాం అన్నమాట. ఇక్కడి వరకు ఒక స్టెప్ అయితే, ఇక్కడ నుంచి పైన క్రాస్ ఉంటుంది, సిలువ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళడానికి చాలా కష్టం అన్నమాట. స్ట్రైట్గా ఉంటాయి ఇంకా స్టెప్స్ అయితే. చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఒకసారి ఎక్కేసి అక్కడ పైన జీసస్ని చూసిన తర్వాత దేవా చాలు, ఇంకా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా క్యాండిల్ వెలిగించేసి ఇదే మాట క్రాస్ పైకి వెళ్ళిన తర్వాత ఉంటుంది. చూసారా వెదర్ ఎంత కూల్గా కామ్గా ఉందో అసలుకి. చాలా ప్రశాంతంగా, చూస్తేనే అలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. కిందకి స్టెప్స్ దిగేసి వెళ్ళేసి
కింద చర్చ్ ఉంటుంది అన్నమాట. ఆ చర్చ్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను కింద జీసస్ దగ్గర. కొట్టేసిన తర్వాత నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఇలా పువ్వు వస్తే చాలా లక్కీగా ఫీల్ అవుతాం కదా. అసలు నేనైతే మేము జనరల్గా కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా చాలా లక్కీగా ఒక స్పెషల్గా ఫీల్ అవుతాము. సో ఇంకా ప్రేయర్ చేసేసుకొని వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యే లోపు కొంచెం కొంచెం డ్రిజ్లింగ్ చాలా లైట్గా అవుతూ ఉండింది. సో మరీ ఎక్కువ స్టార్ట్ అయ్యే లోపు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకు చర్చ్లో అలా ఉండేసి ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంతే కాదు, ఇంకా ఉంది ట్రిప్. దీని తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది లాస్ట్ వరకు చూసేసేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ బొమ్మ ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, తన కోసం ఆ బొమ్మ తీసుకున్నాను గుణదల చర్చ్ దగ్గరే. అండ్ ప్రసాదం తీసుకున్నాను చర్చ్ దగ్గరే. సో ఆటో ఎక్కేసి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి విజయవాడ బస్ స్టాండ్ నుంచి చీరాల బీచ్కి వెళ్ళబోతున్నాము. సో చీరాల బస్ స్టాండ్కి వెళ్ళాలి మనం. సో ఆ బస్ స్టాండ్ నుంచి ఓడరేవు బీచ్కి వెళ్ళబోతున్నాము. అక్కడ ఒక రిసార్ట్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఎలా ఉండబోతుంది ఏంటి అవేం నాకు తెలీదు, కానీ చాలా హ్యాపీగా ఉండింది నాకు. ట్రిప్ కానీ ఆ ప్లేస్ కానీ ఎలా ఉండబోతుంది, ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము అనేది చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేనైతే. ఇదేమాట బీచ్ రిసార్ట్, మైరా బీచ్ రిసార్ట్. అది చాలా చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఉన్న కాటేజెస్ కొంచెం వెనక్కి ఉంటాయి. బీచ్ కోసం అయితే కొంచెం వాక్ చేయాల్సి వస్తుంది, కానీ మేము వెళ్ళిన కాటేజెస్ జస్ట్ బీచ్కి ఎదురుగానే ఉంటుంది. మనం డోర్ తీసేస్తే బీచ్ అలా డైరెక్ట్గా కనిపించేస్తుంది. అండ్ రూమ్లో నుంచి కూడా బీచ్ డైరెక్ట్గా కనిపించేస్తుంది. ఇదేమాట బీచ్. ఫుల్ చాలా ఇష్టం నాకు బీచ్ అంటే. సో అలా వచ్చేసాము, లోపలికి వెళ్తున్నాము. లోపలికి వచ్చేస్తూ అలా చూస్తున్నాము ఎలా ఉంది ఏంటి ప్లేస్ అనేది. అండ్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కూడా ఫినిష్ చేసేసుకొని, యాక్చువల్లీ మేము బుక్ చేసిన కాటేజ్ వెనక్కే ఉంటుందంట. అది 7,000 అన్నమాట. ఇంకొక 1K యాడ్ చేస్తే 8,000కి ఇలా బీచ్ ఎదురుగా ఉన్న ఫ్రంట్ కాటేజెస్ ఇస్తారంట. ఈ విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఈ కాటేజెస్ చూసిన తర్వాత ఇంకా 1,000 కదా ఎక్స్ట్రా 8,000 పెట్టేసి మంచి కాటేజ్లో ఒక నైట్ స్పెండ్ చేద్దాము అన్నట్టు అనిపించేసింది. ఈ కాటేజెస్ చూసారా ఎంత క్యూట్గా ఉందో అసలుకి. అలా విండోలో నుంచి డైరెక్ట్ బీచ్ కనిపిస్తూ, అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా, చాలా కంఫర్ట్గా, నీట్గా, క్లీన్గా ఉండింది అన్నమాట. సో అందుకని మేము ఇంకా 1,000 ఎక్స్ట్రా కూడా పే చేసి మొత్తానికి 8K ఒక రూమ్కి మాట. అవి పే చేసేసుకొని మేము చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాము. ఇదేమాట కాటేజెస్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకు ఇవి చూస్తేనే ఓకే పెట్టచ్చు, వర్త్ దీనికోసం అనేసి తీసేసుకున్నాము. సో ఇంకా రూమ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కాటేజెస్ అలా చూసుకుంటూ వచ్చేసి కొంచెం ఫుడ్ ఏమైనా తిన్నాము. తిన్న తర్వాత బీచ్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో తినడానికి ఇందాక మనం చెక్ ఇన్ చేసాం కదా, అక్కడే ఆర్డర్ చేసుకొని అక్కడే కూర్చొని కూడా తినొచ్చు. అండ్ రూమ్కి కూడా తెచ్చిస్తారు మనకి. సో మేము ఆర్డర్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆర్డర్ చేసేసిన తర్వాత సరే కొంచెం టైర్డ్గా ఉన్నాం కదా, రూమ్లో కూర్చొని తిన్నాము అన్నట్టుగా అనిపించింది. సో వెళ్ళి జస్ట్ ఆర్డర్ ఇచ్చేసేసి రూమ్కి వచ్చేసి రూమ్ దగ్గరే తిన్నాం అన్నమాట. అలా బీచ్ని చూసుకుంటూ ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుండింది. యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. నేను అనుకున్నాను యాక్చువల్లీ జనరల్గా ఇలాంటి రిసార్ట్స్కి నేను వెళ్తూ ఉంటాను, వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను, ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇవంతా ఇచ్చినప్పుడు ఫుడ్ బాగుండదేమో అన్న ఒక క్వశ్చన్ నాకు ఉంటుంది నాకు. సో ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తినేసి అలా బీచ్కి వచ్చేసాము. మొత్తం అలా తిరిగేసి బీచ్
చాలా టైం స్పెండ్ చేసేసి కొంచెంసేపు అలా తిరిగామన్నమాట. ఇదే మాట కాటేజెస్ మేము ఉండేవి. జస్ట్ బీచ్కి ఎదురుగానే ఓపెన్ చేసేసి డోర్ డైరెక్ట్గా వచ్చేయచ్చు, అంత కంఫర్ట్గా అనిపించింది. సో వాక్ చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ. అండ్ ఇక్కడ మీకు ఒక జోక్ చెప్పనా, నాకు అసలు లిటరల్లీ సైకిల్ రాదు, స్కూటీ రాదు, డ్రైవింగే రాదు అసలుకి. అండ్ అంటే పెద్ద ఈ వెహికల్ నడపడం ఈజీ అనుకోండి, నాకు కూడా తెలుసు అది. కానీ నేను ఒక 2 minutes కూడా స్కూటీ హ్యాండిల్ చేసింది లేదు ఇప్పటి వరకు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ అలా డ్రైవ్ చేస్తుంటే నాకు సూపర్ సూపర్ ఎక్సైటింగ్గా అనిపించింది అసలుకి. చాలా బాగుండింది, చాలా చాలా బాగుండింది. అండ్ కొంచెం అలా బీచ్ ఎంజాయ్ చేస్తూ అలానే ఉన్నాం అక్కడ, అటు ఇటు వాక్ చేస్తూ అలానే టైం స్పెండ్ చేస్తూ. అండ్ ఇలా కొన్ని బెంచెస్ ఉన్నాయి అక్కడ, చాలా కంఫర్ట్గా వేశారు. నేను ఇదివరకు వెళ్ళిన రిసార్ట్స్లో అయితే ఇలా బెంచెస్ అవి వేయలేదు. ప్రశాంతంగా అలా అక్కడ పడుకొని అక్కడికి మనం కాఫీ తెప్పించుకొని తాగొచ్చు, ఫుడ్ తెప్పించుకొని తినొచ్చు. బాగున్నాయి ఫెసిలిటీస్ అయితే, చాలా బాగున్నాయి. ఇంకొంచెం అయిన తర్వాత బీచ్ నుండి అలా వచ్చేసి ఒక కాఫీ తాగేసాను అనమాట, ఆర్డర్ చేసుకొని. కాఫీ కూడా చాలా బాగుండింది. తర్వాత మళ్ళీ తిరగాలని చెప్పేసి ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. ఏమేం ఫెసిలిటీస్ పెట్టారు, ఎలాంటివి పెట్టారు ఈ రిసార్ట్ వాళ్ళు అని చెప్పి. పైన ఇట్లా చైర్స్, టేబుల్స్ అవి ఏర్పాటు చేశారు. అక్కడ మంచి కూర్చొని బీచ్ వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవి ఈవినింగ్ కొన్ని పిక్చర్స్ దిగాను నేను, అవి ఇలా యాడ్ చేశాను. చాలా చాలా బాగా అనిపించాయి నాకు ఈ పిక్చర్స్ కూడా. ఫస్ట్ యాక్చువల్లీ నేను ఒక వైట్ ఫ్రాక్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు షాపింగ్ చేసే టైం కూడా ఇవ్వలేదు. లిటరలీ 1 day బిఫోర్ చెప్పేసి 1 day బిఫోర్ రిసార్ట్ బుక్ చేసి 1 day బిఫోర్ టికెట్స్ అన్నీ బుక్ చేసి చాలా చాలా అంటే చాలా సడన్గా వెళ్ళిపోయాము. అలా కొన్ని పిక్చర్స్ అలా తీసుకున్నాను. ఇది ఐ లవ్ మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అని అట్లా రాసేసారన్నమాట లైటింగ్స్తోని, చాలా బాగుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బీచ్. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే 4:30 లేదా 5 కల్లా లేచేసి బీచ్లో కూర్చుందామని అనుకున్నాం, కానీ ఫుల్ నైట్ బాగా సాంగ్స్ పెట్టేసుకొని బీచ్లో అలా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ తింటూ, ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో అలా ఫుడ్ తింటూ లేట్ అయిపోయింది అన్నమాట. సో ఇంకా మార్నింగ్ 6కి 5:30కి అలా లేచేసి కొంచెం అలా బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకొని అలానే వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పి అలానే బీచ్లో కాసేపు అలా సాంగ్స్ పెట్టుకుంటూ ఫేవరెట్ సాంగ్స్ ప్రశాంతంగా అలా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ. చూసారా ఆ ప్లేస్ చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇంకా అలా బీచ్లోనే కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ అలా వాక్ చేస్తూ ఉన్నాము. మధ్య మధ్యలో నాకు షెల్స్ దొరికాయి. అదొక ట్రెజర్ లాగా అనిపించింది నాకైతే. ఒకటి దొరికితే ఇంకొకటి దొరుకుతుంది, ఇంకొకటి దొరికితే ఇంకొకటి, అలా అలా ఒక చేతి నిండా దొరికినన్ని షెల్స్ నేను పట్టేసుకున్నాను. అవి తీసుకొచ్చాను, ఏదైనా ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. చూద్దాం. అసలే టైట్ స్కెడ్యూల్ అని చెప్పాను, జాబ్ మారాను, ఎగ్జామ్స్. సో ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ LLB చేస్తున్నాను, 2nd yearకి వెళ్తాను ఇప్పుడు. 2nd semester ఎగ్జామ్స్ మాట ఇవి. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేబీ కొంచెం టైం దొరికితే ఈ షెల్స్ ఇవన్నీ యూస్ చేసి నాకు ఒక క్యాన్వాస్ మీద ఒక ఆర్ట్ చేయాలని ఉండింది. చూద్దాం, ఆ ఆర్ట్ చేస్తే మీకు కూడా చూపిస్తాను నేను. సో ఇంకా అలా కొన్ని పిక్చర్స్ దిగుతూ కాసేపు అలానే టైం స్పెండ్ చేస్తూ మధ్యాహ్నం ఆల్రెడీ మళ్ళీ బస్సు వెళ్ళిపోవాలి, ఎందుకంటే సండే నైట్ కల్లా మేము వచ్చేస్తేనే మళ్ళీ మండే నుంచి మా వర్క్స్ మేము చేసుకోగలము. సో అలా కొన్ని పిక్చర్స్ దిగేస్తూ అలా కొన్ని పిక్చర్స్ కూడా తీయించుకున్నాను నేను, అలా తీయు ఇలా తీయు అని చెప్పి. అండ్ ఇది నెక్స్ట్ డే, అదే సండే రోజు బ్రేక్ఫాస్ట్ మాట, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఇది బాగానే పెట్టారు, ఫుడ్ బాగుంది, డీసెంట్ ఫుడ్.
నేనైతే ఇడ్లీ ఒకటే తిని ఫ్రూట్స్ తిన్నాను. బోండా అయితే అస్సలు తినలేకపోయాను. నిన్న నైట్ సాటర్డే నైట్ కొంచెం హెవీగానే తినేసాను నేను. సో ఇది మాట కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసి షవర్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫుల్ రిలాక్స్ అయిపోయాము. ఈ 2 days చాలా ఎంజాయ్ చేశాను. చాలా పీస్ఫుల్గా ఉండింది. టెంపుల్కి వెళ్ళేసి చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చి ఇలా బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత అన్నీ ప్యాక్ చేసేసుకొని వచ్చేసి ఈ రిసార్ట్ వాళ్ళే ఆటో వాళ్ళని ఎవరినైనా కావాలంటే పిలిపిస్తారు అన్నమాట బస్ స్టాండ్కి తీసుకెళ్ళడానికి. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము పిలిపించమని. అలా టీ తాగేసి బస్ ఎక్కేసి వచ్చేసాము. అండ్ ఇంకా నేను ఏ వీడియో తీసే ఓపిక కూడా లేదు, అందుకని ఇంకేం తీయలేదు. అండ్ తినే ఆ చిన్న పాప తన కోసమే ఈ బొమ్మ. తను చూడండి ఎంత ఫన్నీగా, అది ఏదో సైకిల్ అనుకోని దాని మీద ఎక్కి కూర్చుంటుంది. అది టప్ అన్నది కూడా. చూద్దాం ఫ్యూచర్లో తనకు చిన్న సైకిల్ ప్లాన్ చేద్దాము. ఓకే డన్. మరి ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.